ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి, వెంకయ్య నాయుడు గారితో మీకున్న అనుబంధం ఎలాంటిది? వెంకయ్య నాయుడు గారు వాస్తవానికి నాకు విద్యార్థి పరిషత్తులు ఉన్నప్పుడు పరిచయం అప్పుడు నాకు ఒక ధర్నా కార్యక్రమం కరీంనగర్ వచ్చినప్పుడు వారు వరంగల్ పోయేటప్పుడు వారి కారులో నేను పోయిన అప్పటి నుంచి పరిచయం వారు. దాని తర్వాత అద్వానీ గారి సురాజ్ రథయాత్ర అయిందండి. ఆ రథయాత్రలో పూర్తిగా నేను వెహికల్ ఇన్ఛార్జ్గా ఉన్నా. వారే నాకు బాధ్యత అయిపోయారు. వెంకయ్య నాయుడు గారు, నేను ఇప్పుడు ఉన్న ఓఎస్డి సత్య గారు, నాయుడు గారు ఓఎస్డి ఉండే మొన్నటి సత్య గారు ప్లస్ రఘురామ్ ఉన్నారు. మేము ముగ్గురం కూడా అప్పుడు రథయాత్రలో పనిచేసినాం. మేము అదృష్టం ఏంటంటే వెంకయ్య గారు వారు మంచి అవకాశం ఇచ్చారు. కానీ అద్వానీ గారు ఈ పార్టీలో మా అందరి కార్యకర్తలకు దేవుళ్ళు లాంటి వారు. వారిని ప్రతిరోజు చూసే అవకాశం, వారికి సేవ చేసే అవకాశం రావడం ఒక అదృష్టంగా భావించినప్పుడు. దాని తర్వాత ఢిల్లీ సెంట్రల్ ఆఫీస్లో అప్పుడు వాజ్పేయి గారు గవర్నమెంట్ ఏర్పడే సమయంలో అప్పుడు నేను వారికి కోఆర్డినేటర్గా పనిచేసిన. అక్కడ అంటే సమన్వయకర్తగా సెంట్రల్ ఆఫీస్లో పనిచేసినాను. అట్లా వారితో పరిచయం ఏర్పడేది. అట్లా వెంకయ్య నాయుడు గారు బహుభాషా కోవిదులు, మంచి వాగ్దాటి, మంచి సబ్జెక్ట్ నాలెడ్జ్, దేశ రాజకీయాల మీద మంచి పట్టున్నవారు, ప్రతిపక్షాల మాటలకు సూటిగా సమాధానం చెప్పగల వీరుడు కదా. కేవలం ఆయనని అణచివేయడానికే కేంద్ర మంత్రిగా ఉన్న ఆయన్ను ఉపరాష్ట్రపతిని చేశారు. ఉపరాష్ట్రపతి వల్ల ఆయన చేసేది ఏం లేదు, ఆయన నోటికి తాళం వేయడం తప్పితే అనేది ఈరోజు బీజేపీలో ఉంది, ఇంటా బయట అన్నిట్లో ఉంది కదా. ఇది బీజేపీ యొక్క సంప్రదాయం ఇదేనంటారా? ఒకటే చెప్పండి, ఉపరాష్ట్రపతి బాధ్యత పెద్దదా, కేంద్ర మంత్రి బాధ్యత పెద్దదా? ఇప్పుడు దేశంలో ఉన్న పరిస్థితి మనకు తెలుసు. ఇప్పుడు సరిహద్దుల విషయంలో కానీ, ఇతర అనేక చైనా విషయంలో కానీ, పాకిస్తాన్ విషయంలో కానీ ఇప్పుడు జరుగుతున్న ఇబ్బందులు మనకు తెలుసు మనకు. కాబట్టి వెంకయ్య నాయుడు గారి ఆలోచనను ఉపయోగించుకోవాలన్న ఆలోచనతో మాత్రమే రాష్ట్రపతి ఉన్నారు కదా, రాష్ట్రపతి ఉన్నారు. ఉపరాష్ట్రపతి రాష్ట్రపతి తోడు వాళ్ళ ఉద్దేశంతో మాత్రమే ఉపరాష్ట్రపతి వీరు అనేక సందర్భాల్లో అవగాహన ఉంది వెంకయ్య నాయుడు గారికి. వెంకయ్య నాయుడు గారిని అనదొక్కిండ్రు లేకుంటే కావాలని పంపినట్టు తప్పండి. అట్లా అనగా కూడా ఉపరాష్ట్రపతి తీయాలి. ఇప్పుడు వాయిస్ కడియాలంటే ఉపరాష్ట్రపతి తీయాల్సిన అవసరం లేదు కానీ ఏమి ఇవ్వకుండా ఉండొచ్చు కదా. ఎందుకు? ఖచ్చితంగా వెంకయ్య నాయుడికి కేంద్రంలో క్యాబినెట్లో చోటు ఇవ్వకపోతే పరిస్థితి మరో రకంగా ఉంటుంది. సీనియర్, ఎందుకంటే ప్రధాని కుర్చీలో కూర్చోగల అర్హత ఉన్న వెంకయ్య నాయుడు గారికి కనీసం కేంద్ర వెంకయ్య నాయుడు గారు జాతీయ అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం ఉన్నది. వెంకయ్య నాయుడు గారు మొదటి నుంచి కూడా మీరు మంత్రివర్గ ఏర్పాటు సందర్భం చూడండి, వారు ఎప్పుడు కూడా మంత్రి పదవి వద్దంటారు. చివరకు రాజ్యసభ కూడా చాలా సందర్భాలు వద్దన్నారు. కేవలము పార్టీకి పనిచేయడం మాత్రమే ఎక్కువ ఆలోచన వారికి. ప్లస్ అత్యధికంగా టూర్ చేసి అత్యధికంగా కార్యక్రమాలు నిర్వహించి ఒక మంచి క్యాడర్ను తయారు చేసినటువంటి వ్యక్తి వెంకయ్య నాయుడు గారు. ఉపరాష్ట్రపతిగా ఉంటూ పార్టీకి పని చేయగలరు ఆయన? చేయరు. ఇప్పుడు వారికి ఉపరాష్ట్రపతి ద్వారా దేశానికి అవసరం కాబట్టి ఉన్న సమస్యల విషయంలో వారి ద్వారానే సమస్యల పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది. వాళ్ళ ఆలోచన పార్టీకి దేశానికి ముఖ్యం కాబట్టి, గవర్నమెంట్ నడిపించడం ముఖ్యం కాబట్టి వారిని ఆ స్థాయి ఇచ్చారు తప్ప, సరే అన్ని రకరకాలుగా ఉంటున్నారు. వారు సంతోషంగా ఉన్నారు. వారికి అసలు పదవి ఎప్పుడు కాంక్షించేవారు, పదవి కోసం ఎప్పుడు పాకులాడేవారు. మొదటి నుంచి కూడా నేను వారితో ఉన్నా కాబట్టి, వారు స్వయంగా వారితో ఉన్నా కాబట్టి నాకు చాలాసార్లు అప్పుడు వాజ్పేయి గారు అద్వానీ గారు ఫోన్ చేసి మంత్రి పదవి తీసుకుంటే కూడా చాలాసార్లు వద్దన్నారు. వీరి కోసం అనేక సందర్భాల్లో మంత్రివర్గ విస్తరణ ఆగింది. కేవలం పార్టీకి పనిచేయాలని చెప్పి ఆలోచనతో మాత్రం ఎక్కువ ఉంటారు వారు. అయితే బండి సంజయ్ గారు అందరినీ కలుపుకొని పనిచేస్తుంటారు. అయితే రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉన్న బండి సంజయ్ గారు లక్ష్మణ్ ఉన్నారు కదా, ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ గారు ఉన్నారు, మీ బీజేపీ ఎమ్మెల్యే. లక్ష్మణ్ గారితో కాకుండా కిషన్ రెడ్డి గారి వర్గంలోనే ఎక్కువగా ఉంటారు. లక్ష్మణ్ గారితో అంటే బండి సంజయ్ గారి సామాజిక వర్గానికే చెందిన లక్ష్మణ్ గారిని కాదని కిషన్ రెడ్డి వర్గంలో ఎక్కువగా పోతుండడం, అసలు ఆయన లక్ష్మణ్ గారిని లెక్క చేయకుండా పోతుండడం అనేది కూడా ఎంతవరకు సమంజసం అనేది పార్టీలో నిలుస్తున్న గుసగుసలు. దీనికి మీరు ఇప్పుడు మీరు చెప్పిన వారు కూడా లక్ష్మణ్ గారిది వేరే వర్గము, కిషన్ రెడ్డి గారిది వేరే వర్గం నాకు కూడా తెలియదు. మీరు ఎప్పటిదాకా తెలియదు నాకు. అంటే అది ఏ విషయంగా అంటారో దాన్ని నేను చెప్తే నేను సమాజం లక్ష్మణ్ గారితో పెద్దగా కలవరు మీరు, ఆయన మాటకు ఎక్కువ విలువ. కిషన్ రెడ్డి గారు కూడా కలవండి. నేను ఇప్పుడు కిషన్ రెడ్డి గారితో ఎక్కువ ఉంటారు ఆయన వర్గంలో. ఇప్పుడు కలిసి నేను కిషన్ రెడ్డి ఎక్కువ నేను వారిని కలవ వీరిని కలవ. వాళ్ళు బిజీ ఉంటారు వాళ్ళు. ఇప్పుడు నేను ఇబ్బంది పెట్టే ప్రయత్నం ఏమైనా అవసరం ఉంటే
లక్ష్మణ్ గారితో మాట్లాడతా, కిషన్ గారితో మాట్లాడతా. ఇప్పుడు లక్ష్మణ్ గారికి ఫోన్ చేస్తే వారు సబ్జెక్టును బట్టి సంజయ్ నువ్వు కిషన్ గారితో మాట్లాడంటారు. రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ గారి నేతృత్వంలో పనిచేస్తూ ఉంటాం మేము. విషయాలను బట్టి వారు ఎవరితో మాట్లాడమంటే వారితో మాట్లాడుతుంటాం. అంతే తప్ప సమస్యలు వచ్చినప్పుడు లక్ష్మణ్ గారికి ఫోన్ చేస్తే లక్ష్మణ్ గారు ఈ విషయం కదా వారితో మాట్లాడమంటున్నారు. ఆ మాట్లాడే విషయం బయటికి వస్తుంది, కానీ లక్ష్మణ్ గారితో మాట్లాడే విషయం బయటికి రాదు. కాబట్టి అనుకుంటే తప్ప నన్నైతే ఎప్పుడు మరి లక్ష్మణ్ గారు ఎప్పుడు నన్ను చర్య తీస్తారు, కిషన్ గారు ఎక్కువ చర్య తీస్తారు. అంతే తప్ప దానిలో వారిద్దరికి గ్రూప్లో అని చెప్పి నేను ఫస్ట్ టైం వింటున్నా. ఎందుకంటే వాళ్ళు కలిసి పనిచేస్తారు, కలిసి ముందుకు పోతారు. అంతే తప్ప ఇప్పుడు నేను ఫస్ట్ టైం వింటున్నాను. చాలా ఇంటెలిజెంట్గా మాట్లాడుతున్నారు సంజయ్ గారు. వాస్తవం మాట్లాడతాం కాబట్టి వాస్తవాలు వస్తాయంటే వాస్తవం అని ఇప్పుడు ఇంటెలిజెంట్ కనబడుతుంది అన్నది. అంతే, ఇంటెలిజెన్స్ అంతా వాస్తవాలే మాట్లాడతారు, అబద్ధాలు మాట్లాడతారు. చాలా అబద్ధాలు మాట్లాడంటే కష్టమవుతుందండి. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. For more videos, please subscribe I Dream. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I'm very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch I Dream.